నీకు టీ పెట్టడం వచ్చి అన్ని మరగబెడుతుంది. వాళ్ళు చూడండి ఒకసారి ఎలా ఎగబడుతున్నారు నా వంట కోసం. నా వంట కోసం ఎందుకు ఇక్కడ వెయిటింగ్? మీరు నేను వండుతా, వెళ్ళండి. నాకు అర్థం కాదు నువ్వు ఏమో ఆలోచిస్తున్నావు అక్కడ నించొని. ఉడకబెట్టిన వంకాయ కర్రీ బాగుంటుంది. మీరు చూడండి, చూసారా వంకాయలు ఉడికిపోయినాయి. సో బాగా వంకాయలు ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు వీటిని తీసి ముక్కలు కట్ చేసుకొని మనం కర్రీ వండేద్దాం. లెట్స్ గో. ఉడికినట్టు ముక్కలు కట్ చేస్తాం. సారీ, ఉడికిన ముక్కల్ని కట్ చేయట్లేదు, బాగా వంకాయలు పిసికేసి వంకాయ పేరు కూడా తెలియట్లేదు. చూసుకో, తెలుసు నాకు. ఉడికిన వంకాయ కాదు, దిస్ ఈజ్ వంకాయ వావా. ఫస్ట్ ఈ వంకాయలు మనం బయటికి తీసుకోవాలి. ఓకే, చూసారా? సో ఇది కదా వంకాయలు రెడీ అయిపోయి. ఇప్పుడు దీన్ని మనం ముక్కలు కట్ చేసుకోవాలి. సరే, వంకాయలు చూడడానికి సిరాకు ఉన్నాయి కదా, ఇప్పుడు ఉడికితే అలాగే వచ్చినాయి. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఇంకో నేను చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. ఫీల్ అవ్వకండి, కొంచెం కారం స్పైసీ తింటే బాగుంటుంది. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, ఏది ఇంకో ఉల్లిపాయలు కట్ చేయడం చాలే. అమ్మా చెమట్లకి వెళ్తున్నాయి. సో నాకు ఎందుకు హాఫ్ ఉల్లిపాయ సరిపోద్ది అనిపిస్తుంది. నూనె ఎంత వేసుకోవాలి, కొంచెం మంట ఎక్కువ పెట్టుకుంటే త్వరగా కాగి. బాగానే ఉంది, తినేది ఆడలేగా, నేను తిన్నా నా వంట. ఫస్ట్ పోపులు వేయాలి. కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, బాగా వస్తుంది. మీకు తెలియదు, ఇది ఒక రకమైన వంటకం. చూసారా, నూనెలో బాగా కొంచెం ఇళ్ళగా అయ్యాక వాసన చూసారు, అదిరిపోతుంది. వంకాయలు అప్పుడే తొందర పెట్టకండి, కొంచెం సేపు వంకాయలు తొందర పెట్టకుండా. సో కొంచెం నల్లగా అయ్యాయి అక్కడక్కడ, బట్ అదేంటంటే క్రిస్పీగా ఉంటుంది తప్ప మాడిపోయినట్టు కాదు. ఇప్పుడు ఇవి కూడా వేసేస్తాం మనం. ఏంటి టమాటా అంటున్నాను, వంకాయలు. ఇది నా ఓన్ వంటకం. ఎవరైనా తిన్నాక వాళ్ళు బాగుంది అంటే మీరు ట్రై చేయండి ఇంట్లో.